హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుతా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి కుజగ్రహానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఆ కుజగ్రహము కనుక మన జాతకంలో బలమైనటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనం భూమండలాన్ని పరిపాలించవచ్చు. అలాగే అప్పుల బాధ లేకుండా జీవించవచ్చు. ఒక మిలిటరీ కమాండర్, మార్షల్, అలా బ్రిగేడర్ ఇలాంటి పోస్టులు పొందొచ్చు. అలాగే హోమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో సుప్రీం పోస్ట్ పొందొచ్చు ఆ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఒక టాప్ లెజెండ్స్గా మారచ్చు. అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి కుజగ్రహం కనుక మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్న, శత్రు స్థానాల్లో ఉన్న, శత్రు గ్రహాలతో ఉన్న, మనకు అనుకూలంగా లేకపోయినా మనకేమవుతుందో తెలుసా? అప్పుల పాలైపోతాం. భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతుంది. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వేదం నుంచి పుట్టినటువంటి వాడు అంగారకుడు. ఒక చెమట నుంచి అలా జారితే మనకు అంగారక గ్రహం పుట్టింది. అటువంటిది సాక్షాత్తు శివుణ్ణి అంటిపెట్టుకున్నాడు కాబట్టి, శివుడి నుంచి వచ్చాడు కాబట్టి, ఆ శివుడి చెమటలోనే ఉన్నాడు కాబట్టి అంగారక గ్రహం ఆ శివుడికే వియోగాన్ని తీసుకొచ్చాడు. అతను పుట్టిన మరుక్షణం సతీదేవి దహనం అయిపోయింది. తనను తాను దహనం చేసుకుంది. ఆ విధంగా దక్ష ప్రజాపతి అవమానించాడని శివుడికి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి నుంచి దూరమైపోయాడు. ఈ విధంగా పురాణ పురుషుల్ని మనం తీసుకున్న, మామూలు మనుషుల్ని, సగటు మనిషిని తీసుకున్న, ఈ కుజగ్రహం కనుక బాగా లేకపోతే కనుక మనకి భార్యా వియోగాలు, వివాహాలు ఆలస్యంగా అవడాలు, అలాగే ఈ యొక్క రాశి వారి ఏ రాశిలో ఉన్నా సరే మనకి కుజుడు బాగోకపోతే సోదరులతో విరోధాలు, అక్కా చెల్లెళ్ళకి మీరు సహాయం చేసిన వాళ్ళ కృతజ్ఞతతో ఉండకుండా ఉండడం, అలాగే ధైర్యం కోల్పోవడం, ఆ రకంగానే మరి మీ సోదరుల మరణము, వాళ్ళు డెవలప్ కాకపోవడము, ఇలాంటివి అనేకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటాయన్నమాట. అయితే ఈ కుజగ్రహము మనకి జనవరి 15 నుంచి మనకి మకర రాశిలో ఉచ్చస్థితిలోకి బ్రహ్మాండంగా వస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళు అద్భుతాలు చూస్తారు. మా పేర్ల మీద స్థలాలు ఉన్నాయండి, మాకు రేట్లు పెరగట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళకందరికి కూడా కొంతమందికి రేట్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా స్థలాలు మేము అమ్మాలని ఎంతగా ప్రయత్నిస్తున్నామండి, కానీ అమ్ముడవట్లేదండి అంటాడు. కుజుడు స్ట్రాంగ్ ఉంటే మిమ్మల్ని ఎలా అమ్మనిస్తాడు? ఆయన మేము క్షమాన్ని కోరతాడు. అందువలన అమ్మనివ్వకుండా స్థలాన్ని మీకు ఉంచుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి మ్యాజిక్స్ని కుజగ్రహం చేయగలుగుతుంది. కాబట్టి అటువంటి కుజగ్రహము మనకి జనవరి 15, 2026 సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం, అలాగే మనకి ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా మనకి అక్కడే ఉండడం మకర రాశిలో అద్భుతమైనటువంటి మార్పుల్ని మన జీవితాల్లో ద్వాదశ రాశి వారికి తీసుకొస్తుంది. అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలన్నీ కూడా మనము కోటాను మందిని కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పబడుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా జాతకాలను బట్టి మనం చూసి చెప్పాలి. ఎలా మీకు ప్రమోషన్ వస్తుందా, అసలు మీకు ఉద్యోగం వస్తుందా, చదువులో ముందుకు వెళ్ళగలుగుతారా, అసలు ఈ వివాహాలన్నీ కూడా ఆగిపోతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి. నోటి దగ్గరికి వచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా మనకి అమ్మడానికి పార్టీలు ఒక 10 రోజుల నుంచి మేము డీల్ చేసామండి, కానీ మాకు అంటుకోవడం లేదండి, వాళ్ళు జారిపోతున్నారండి అనేటటువంటి వాళ్ళు, వివాహాలు, ప్రేమ వివాహాలు, వీళ్ళంతా కూడా మేము వెళుతున్నామండి,
కానీ అక్కడ ఈ ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయండి. ఏమండి మేము అమెరికాలో ఉన్నామండి, మరి శుక్రమూఢం అన్నారండి మీరు ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా. కానీ అయినా సరే ఆ పెళ్లి కూతురు ముందుగా మనం మాట్లాడుకుందాం అని అంటుందండి. కాబట్టి మా అబ్బాయిని పంపించమంటారా, పంపిస్తే అవుతుందా, ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు అందరికీ ఉంటాయి. శుక్రగ్రహం మనకి ఇది చేస్తుంది, ఏమిటి ఈ యొక్క వివాహ వ్యవస్థని డామినేట్ చేస్తుంది. కానీ కుజగ్రహం ఉండడం వల్ల మనకు అనేకమైనటువంటి ధైర్యంతో మనం పనులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని మనం పరిశీలించిన తర్వాతే మరి వీళ్ళందరికీ కూడా మనం జాతకాలు చెప్పగలుగుతాం, అప్పుడు ఎప్పుడు ఏది జరుగుతుందని. అయితే ఎవరినైనా జాతకం అడగాలి అని అనుకున్నప్పుడు ఇదివరకు కాలంలో గురువుగారండి అని చెప్పి చక్కగా ప్రేమతో గురువుగారిని అడిగేవారు. పాతకాలం గురువులంతా కూడా మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు, మరి అలాగే శకుంతలాదేవి గారు, వాళ్ళంతా వచ్చేవారు. బెంగళూరు వెంకటరామన్ గారు, వీళ్ళంతా మా గురువు గారి దగ్గరికి సశాస్త్రీయంగా సహేతుకంగా మేము మా గురువులకు కృతజ్ఞతలతో చెప్పాలి. ఎందుకంటే అంత చక్కగా శాస్త్రబద్ధంగా మా గురువులు చెప్పేవారు. మరి అటువంటి డిసిప్లిన్ అనేది గురువుల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మా గురువుగారి దయ వల్ల మనకి డిసిప్లిన్ అనేటటువంటిది మనకు రావడం జరిగింది. కాబట్టి పాపం జాతకం తెలుసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది పాపం. మరి వీళ్ళు కూడా బతకాలి, జనం కూడా అలాగే తయారయ్యారు. డబ్బులు గురుగారి చేత ఫ్రీగా చెప్పించుకుందామని తప్ప అసలు మరి ఆ ఛానల్ కెమెరామ్యాన్లకి జీతం ఎలా వెళ్తుంది, ఛానల్కి జీతం ఎలా వెళ్తాయి, యాంకర్లకు జీతం ఎలా వెళ్తాయి, కరెంటు బిల్లులు ఎవరు కడతారు, అద్దెలు ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరు చూడరు. అంతేకాకుండా టైటిల్స్ ఎలా పెట్టారండి, అలా పెట్టారండి, ఏమండి ఇలా చెప్పారండి అని సలహాలు ఇవ్వడానిక మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది? మీరు తెలుసుకోండి, లబ్ధి పొందండి. అలాగే ఈ యొక్క మోడర్న్ సైన్స్ మనకు వచ్చింది. మోడర్న్ సైన్స్లో మనం ఐఐటి మద్రాస్ నుంచి పిహెచ్డి చేయడం వల్ల ఫిజిక్స్లో చక్కగా మనకి నాన్ కమర్షియల్ బేసిస్తో అందరికీ జ్యోతిష్యం అందుబాటులోకి రావాలి, ఫోన్లే పాపం తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు క్రిటిసైజ్ చేసినా ఇచ్చేసినా మరి బాధ కలిగి మొత్తం అసలు ఎవరికి చెప్పకూడదురా అని అనిపించేస్తుంది అనమాట. కాబట్టి అలా కాకుండా మీరు జాతకాలు తెలుసుకోండి, ముఖ్యమైన ఈవెంట్స్ మీరు తెలుసుకోండి చక్కగా. ప్రతి ఒక్కళ్ళు కూడా డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్యం ఫస్ట్. ఆ డిసిప్లిన్ ఇచ్చేదే కుజుడు అనమాట. ఇప్పుడు జుట్టు ఎక్కువ పెంచుకున్నారనుకోండి, కుజుడు అంగీకరించడు. ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి, అందుకు గురువు కావాలి. అంతేగాని ఊరికనే జాతకం ఏమండి నేనే మనం జాతకం చెప్పేస్తామండి, వీళ్ళకంటే నాకే బాగా తెలుసండి. ఒక ఆవిడ చెప్తుంది యుఎస్లో ఉండి, నేను జాతకాలన్నీ నాకు తెలుసండి. తెలియడం కాదమ్మా, నీ గురువు ఎవరో తెలియాలి. నీ పొజిషన్ ఫస్ట్ పాయింట్. నీ గురువు ఎవరు? గురువు విజ్ఞానంలాగా ఈ మామూలు సైన్సెస్ లాగా నేర్పరు. అది సాధన బలం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, గురువు మీద ప్రేమ ఉండాలి, గురువు కాళ్ళు పిసకాలి. ఇన్ని తతంగాలు చేస్తేనే గురు పరంపర, అప్పుడు గురు మండలం నుంచి మనల్ని ఆశీర్వదిస్తారు, వాక్కు ప్రసన్నమవుతుంది, వాక్కు వస్తుంది. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల ఉచ్చ స్థితిలోకి వచ్చినటువంటి మకర రాశిలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వలన 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందో మనం చూద్దాం. తులారాశి, ఈ తులారాశి వారు అందరూ కూడా ఏకఛత్రాధిపత్యం సాధిస్తారు. అర్ధాష్టమ కుజుడు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తాడు? మెడ్రాస్ పంపిస్తాడు. దక్షిణ దిక్కుగా మీకు విజయ పరంపరలను అందిస్తాడు. అలాగే చక్కగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, డేర్ చేసి ప్రేమ చెప్పలేనటువంటి వాళ్ళందరికీ కూడా డేర్నిస్తాడు. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా స్థలాలు బ్రహ్మాండంగా అమ్మి పడేస్తారు, రేట్లు బ్రహ్మాండంగా వస్తాయి. అదేవిధంగా ఇంట్లో కలహాలు, ఎంతసేపు కొట్లాటలు, ఫైటింగ్ ఫర్ నో రీజన్, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అనవసరమైనటువంటి యుద్ధాలు ఆపేస్తారు. భర్తలను వదిలేసి, భర్తల భార్యలను వదిలేసి, కుజదోషాల వల్ల వేధింపబడుతున్నటువంటి వాళ్ళు, ఫర్ నో రీజన్ విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏకమవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి గ్రహాలు వచ్చేసినండి ఏకమైపోతామండి అంటే మీరు కూడా కృషి చేయాలా, యుగోలు చంపుకోవాలా, పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినాలి. కౌన్సిలింగ్ ఎందుకు పెడుతున్నారు మీకు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్? లాయర్లు ఎందుకు చెప్తున్నారు? లాయర్లు అంటే ఫీజు తీసుకుని చెప్తారు, బట్ స్టిల్ దాన్ని ఫీజు తీసుకున్న మంచి చెప్తున్నారు కదా. ఆనరబుల్ జడ్జెస్ ఎందుకు చెప్తున్నారు? పెద్ద మనుషులు ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు కమిషన్లు తీసుకున్న పెద్ద మనుషులు చాలామంది మంచి చెప్తున్నారు, వినాలి మీరు.
ఆ విధంగా వినేటటువంటి గుణాన్ని ఇప్పుడు వస్తుందన్నమాట. తులారాశి వారి కోర్టు సమస్యలతో వాయిదాలు తెగ తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఏమండి మాకు ఇప్పుడు తీర్పులు వస్తాయండి, ఆర్డర్స్ రిజర్వ్ అవుతాయండి, ఆ, ఆ, సోదరుల దగ్గర నుంచి మోసపోయారు మీరు, వాళ్ళ వల్ల దరిద్రం పట్టుకొని మీకు సవతి తల్లి పిల్లల వల్ల దరిద్రం పట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీ నాన్న చేసేటటువంటి తప్పులకి పొలాలను తాకట్టు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు పొలాలన్నింటినీ ఇళ్ళని అన్నింటినీ కూడా నాశనం చేసేసి భ్రష్టత్వం చేసేసారు. అందువలన ఎంత గతిలేని స్థితిలోకి తులారాశి వాళ్ళు వెళ్ళిపోయారంటే మీరు కోర్టుకు వెళ్ళి ఇది నా పొలం అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ తండ్రి పోయాడు, మకర రాశిలో ఉన్నటువంటి రవి నీచపట్టేశాడు, తండ్రుల వల్ల నష్టం. అందువలన వివేకంగా చేయాలి, గురువు ఉండాలి. అందువలన ఇక్కడ ఏమైంది, రవి జపం చేసుకోవాలి, రవి స్తోత్రాలు చదవాలి, రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. ఆదివారం నాడు మందు మదుపానీయాలు ముట్టుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసేస్తే సింపుల్గా 100 రూపాయలతో అయిపోద్దంటే కుదరదు. మీరు రవి ఏం చేయాలి, పేదవారిని గౌరవించాలి, పేదవారిని, వికలాంగుల్ని, సాధువుల్ని, అనాథలకి దాన ధర్మాలు చేయాలి. 10 రూపాయలు ముష్టిచ్చి చేసేస్తే సరిపోదు, ప్రపోర్షనేట్గా ఇవ్వాలా. నీకు మన ధర్మశాస్త్రం చెప్తాను 10% ఇచ్చేయాల్సిందే. ఏ రకంగా మీరు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రగుప్త మౌర్య లాగా అయిపోతారు. శుభమస్తు.